ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని వాక్య వాగ్దానం నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. కనుక ఏ స్థలములో మీకు బకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, సర్వశక్తుడైన యేసుక్రీస్తు తన యొద్దకు రమ్మని తన స్వరముతో పిలుచుచున్నాడు. ఆయనే మనం చేసే యుద్ధంలో విజయమిచ్చువాడు. మన జీవితంలో ఎన్నో పోరాటాల్లో, శ్రమల్లో, కష్టాలలో ఉండి జీవిత పోరాటం సాగిస్తూ ఉంటాం. ఎటువంటి యుద్ధంలోనైనా మన పక్షము ఉండి యుద్ధం చేయువాడు సర్వసైన్యాధ్యక్షుడైన దేవాది దేవుడు. శారీరక శత్రువునైనా సాతానుతోనైనా మన పక్షముగా ఉండి యుద్ధము చేస్తానని వాగ్దానిస్తున్నాడు. ప్రార్థన. యూదా గోత్రపు సింహమైన మా క్రీస్తునాథ, యుద్ధశూరుడుగా మాపై దాడి చేయుచున్న దుష్ట శక్తులను వాటి తంత్రములను లయపరుచుటకు మా పక్షమున ఉండి యుద్ధము చేయుచు సంరక్షించుచున్న నీ కృపా కటాక్షములకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నిన్నే నిరంతరం ఆరాధించడానికి నీ సన్నిధిలో నివసించగల శక్తిని మాకు దయచేయము. ఈ నెలలోనే 18వ తేదీ భస్మ బుధవారం నుంచి ప్రారంభం కానున్న శిల్వ ధ్యానములు 40 రోజులు ఉపవాస దీక్ష ప్రార్థనలో పాల్గొంటూ మేము నీ సన్నిధికి వచ్చి మా పాప శాపములను కొట్టివేసుకుని శిల్వ రక్తంలో కడగబడే విధంగా రాగల స్థితి దృఢ నిశ్చయమును మా ఎల్లరకు అనుగ్రహించుము. ద్వారా మాకు కావలసిన ఈవులను, అంశ ప్రార్థనలు నెరవేర్పును, దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నవి నీ నుండి పొందగల దైవస్థితిని పొందే కృపాభాగ్యములతో నింపుము. మా స్తుతులను, నైవేద్యములను, అర్పణలను గైకొని దీవిస్తున్నందుకు నిరంతరము మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే శక్తిని దయచేయము. మా కుటుంబములను, మా జనాంగములను, మా బిడ్డలను, మా ఉద్యోగములను, వృత్తులను, వ్యాపారములను దినదినాభివృద్ధి కలిగించమని వేడుకొనిచున్నాము. నేటి సోమవారం నుంచి ఈ వారం అంతయు మాకు నీవిచ్చిన పనులకు వెళుతుండగా మాకు తోడుగా ఉండి నడిపించి అన్నిటా సంపూర్ణ విజయం ఇమ్మని కోరుచున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను, తలాంతులను, భాగ్యములు, స్వస్థతలు, గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున యుద్ధశూరుడైన తండ్రి మనపై వచ్చుచున్న ఏ ఆపదైనా మన పక్షంలో యుద్ధం చేసి మన ఎల్లరికూ గొప్ప విజయం అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు, మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.